శంషాబాద్ కి అతి దగ్గరలో 22,000కే చదరపు గజం 22 ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్. ఈ నంబర్ కు కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. తెలంగాణలో అనుమానాస్పద రేషన్ కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించింది. 6 నెలలుగా బియ్యం తీసుకొని 96,000 కార్డులను గుర్తించారు. విచారణలో 6,000కు పైగా కార్డులు అనర్హమైనవిగా తేలాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1.6 లక్షల మంది అనుమానాస్పదంగా ఉండటంతో పౌర సరఫరాల శాఖ వారి జాబితాను తీసి ఆయా మండలాల్లో తహసీల్దార్ల ద్వారా క్షేత్రస్థాయి విచారణ చేయిస్తోంది. లబ్ధిదారులు సదరు చిరునామాలో నివసిస్తున్నారా లేదా మరణించారా అని పరిశీలిస్తున్నారు. ఇక విచారణలో 100 ఏళ్ల వయస్సు పైబడి చనిపోయిన వారు కూడా రేషన్ లబ్ధిదారుల జాబితాలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. మరికొందరికి 2 వేర్వేరు కార్డుల్లో పేర్లు ఉన్నట్లు కూడా సమాచారం. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత వరుసగా 6 నెలల నుంచి రేషన్ తీసుకోని వారిని అర్హత లేకున్నా రేషన్ కార్డులు పొందిన వారి కార్డులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాల సమాచారం.